చట్టసభలలో ప్రాతినిధ్యం వహించడానికి క్రిస్టియన్ మైనారిటీ వర్గాలకు అవకాశం కల్పించాలని, అంగబలం అర్థబలం తమకు ఉందని, ఓటరుగానే కాక నాయకులుగా తమను గుర్తించి సీట్లు కేటాయించాలని రిటైర్డ్ సివిల్ ఇంజనీర్ మాజీ సిఎస్ఐ టౌన్ చర్చ్ సెక్రటరీ పిపి జయకుమార్ కాంగ్రెస్ పార్టీని అభ్యర్థించారు. క్రిస్టియన్ మైనారిటీ ప్రాతినిధ్యం చట్టసభలలో పూర్తిగా విఫలమైందని చెప్పడానికి చాలా బాధాకరంగా ఉంది. ప్రస్తుత పరిస్థితులలో రాజ్యాంగం మాకు కల్పించిన మా దామాసి ప్రకారం మాకు లభించినటువంటి 1% కూడా అన్ని రాజకీయ పార్టీలు అనుసరించడంలో వైఫల్యం చెందినాయని ఇప్పుడు ఎలక్షన్స్లో పూర్తిగా రూఢి అయింది. వైఎస్ఆర్సీపీ సామాజిక సమన్యాయం అని చెప్తూ మాకు రావాల్సిన బీసీసీ 1% సీటును కూడా ఈ ఎన్నికలలో కేటాయించలేదని చాలా బాధాకరంగా చెప్తున్నాం. ఇకపోతే టీడీపీ సంగతి సరే అన్నిటినీ మించి బడుగు బలహీన వర్గాల పార్టీగా గత స్వాతంత్రం నుండి ముద్రపడిన కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఎలక్షన్స్లో 175 సీట్లకు గాను ఒక్క క్రిస్టియన్ మైనారిటీగా నేను అప్లై చేసుకుంటే కనీసము నాకు ఒక రకమైన స్పందన కూడా వాళ్ళు వారి పక్షం నుండి రాలేదనేది చాలా విచారకరంగా, ఈ వయసులో నాకు 65 ఏళ్ల వయసులో గతంలో అనుభవించిన పరిస్థితులన్నింటినీ గమనించి ఈ ప్రెస్ మీట్ ద్వారా కాంగ్రెస్ కూడా మేము అప్పీల్ చేస్తున్నాం. గత కాలంలో ఈ జిల్లా అంతటిని ఒక అగ్రవర్ణ రెడ్డి సామాజిక వర్గం మాత్రమే ఈ నీడలో జరుగుతుంది. దానికి కారణము జిల్లా అంతటిని ఒక వ్యక్తి, రెడ్డి సామాజిక వర్గం చెందిన ఒక వ్యక్తి ఆధీనంలోనే ఈ బస్ యాత్ర అంతా కూడా జరుగుతుందని చెప్పేది చెప్పుటలో ఏమాత్రం అతిశక్తి లేదు. కాబట్టి గౌరవ కాంగ్రెస్ పిసిసి ప్రెసిడెంట్ గారైనటువంటి గౌరవ శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు కూడా వారి దృష్టి కూడా ఈ విషయం పోవాలనే ఉద్దేశం నాకుంది. దాన్ని బట్టి కూడా ఉంది. 1950-60 సంవత్సరం కాలంలో జనరల్ స్థానాల నుండి కూడా దళితులు, క్రైస్తవులు ఎంతోమంది శాసనసభకు అప్పటి కాంగ్రెస్ పార్టీ వారికి సముచిత స్థానం కల్పించి అవకాశం కల్పించింది. వారిలో ముఖ్యంగా రాజంపేట నుండి మనకు తెలిసినట్లు మన జిల్లా వాసి రాజంపేట పాలా వెంకట సుబ్బయ్య గారు రాజంపేట నుండి 2 పర్యాయములు జనరల్ సీట్ నుండి దళితుడు అయినప్పటికీ శాసనసభకు పోగలిగినాడు. అలాగే కర్నూలు జిల్లాలో ఆర్లగడ్డ నుండి జయరాజ్ గారు, కోయలగుంట నుండి సికామణి గారు క్రిస్టియన్స్ అయినప్పటికీ కూడా వారు ప్రాతినిధ్యం వహించి శాసనసభలో వాళ్ళు ఉండగలిగిన పరిస్థితి ఏర్పడింది. ఇక మాకు సంబంధించి కోఆప్షన్ సభ్యులుగా కూడా ఇప్పుడు ఉండే పాలక వర్గాలన్నీ ఏ పార్టీ అనేది కాదు, కానీ ఇప్పుడు ఉండే పాలక వర్గాలు ఎక్కడైనా కానీ మాకు సంక్రమించిన కోఆప్షన్ మెంబర్స్ని కూడా ఒకటి 2 వస్తాయి. మామూలుగా ఎక్కడైనా మున్సిపాలిటీ కానీ, జిల్లా పరిషత్ కానీ, మండల పరిషత్ కానీ ఎక్కడైనా 2%, 1% వస్తాయి. ఒక సీట్ అన్నా కనీసం 53 మండలాలు కానీ ఈ మున్సిపాలిటీస్లో కానీ ఎక్కడ కూడా మాకు ఇప్పటి వరకు మా కమ్యూనిటీకి ఒక సీటు అంటే కేటాయించిన సందర్భాలు లేవు. ఇకపోతే ముస్లిం సోదరులకు వాళ్ళ మైనారిటీ కింద వాళ్ళకి కేటాయించిన సీట్ల గురించి మేమేం బాధపడడం లేదు, అది సంతోషకరమే. కాకపోతే మాకు కూడా మా వాటాను, క్రైస్తవ మైనారిటీలకు కూడా మా వాటాను మాకు కేటాయించాలని మీకు మేము వినియోగించుకుంటాం. అంగబలం, ఆర్థిక బలం మాకు కూడా ఉన్నదని ఈ ఎన్నికలలో రుజువు చేయగలమని ప్రెస్ మీట్ ద్వారా మేము సమాజానికి తెలుపుతున్నాం. కావున క్రైస్తవ సోదరులు, యువకులు, మేధావులు ఇప్పటి రాజకీయ పరిస్థితులను ఊహించుకొని వైఎస్ఆర్సీపీ, టీడీపీ 2 బీజేపీ 25 సీట్లు వాళ్ళ ప్యాకెట్లో ఉండే సీట్లు కాబట్టి బీజేపీకి 370 సీట్లు వస్తే మన క్రైస్తవ మైనారిటీల పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచించుకోవడమే భయంకరంగా ఉంది. కావున మేమందరం కూడా మా కమ్యూనిటీ కూడా చట్టసభలలో ప్రాతినిధ్యం వహించి మా పనులు మాకు మేము చేసుకునేటట్లు మేము మాట్లాడే అవకాశాలు మాకు కలిగించాలని అన్ని పార్టీ పెద్దలకు, అన్ని పార్టీల వారికి సవినయంగా ఈ పత్రికాముఖంగా మనవి చేసుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ ప్రొద్దుటూరుకు సంబంధించిన సీటుకు నేను అప్లై చేస్తున్నాను కాబట్టి గౌరవ పిసిసి ప్రెసిడెంట్ గారు పరిశీలన చేయవలసిందిగా కూడా పాత్రికేయుల ముఖంగా నేను ఆమెను అభ్యర్థిస్తున్నాను.